VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా అభివృద్ధిని అడ్డుకోవడమే మాజీ ఎమ్మెల్యే దాస్యం లక్ష్యం కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి విమర్శ. గత కొన్ని రోజులుగా వరంగల్ నగర అభివృద్ధి పనులపై కూడా భూముల వేలంపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేస్తున్న ఆరోపణలను హనుమకొండ DCC అధ్యక్షులు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు. మాజీ ఎమ్మెల్యే మాజీ కూడా చైర్మన్ మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హన్మకొండ DCC భవన్లో మీడియాతో ఇనుగాల మాట్లాడుతూ, వరంగల్లో మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేక హైదరాబాద్లో దాక్కొని ప్రెస్ మీట్ పెట్టడం మాజీ ఎమ్మెల్యే దివాలాకోర్ రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయ ఉనికి కోసం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మాజీ ఎమ్మెల్యేకు హితవు పలికారు. రెడ్డిపురంలోని SRSP భూములలో గతంలో జరిగిన క్వారీయింగ్ గుంతలను పూడ్చడంపై వస్తున్న విమర్శలను ఆయన స్పష్టం చేశారు. భద్రకాళి అధికారిక నిర్ణయం మేరకే ఆ గుంతలలో నింపడం జరుగుతోందని వెల్లడించారు. అక్కడ భవిష్యత్తులో ప్రజల కోసం STP పంప్ స్టేషన్, ఒక అందమైన పార్కును నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేపడుతున్నామని, ఇందులో స్థానిక ఎమ్మెల్యేకు కానీ కూడా సంస్థకు కానీ ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని తేల్చి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోపై స్పందిస్తూ, ఒక ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని కాపాడాలని తనకు మెసేజ్ చేయగా తాను దానికి సానుకూలంగా రిప్లై ఇచ్చానని తెలిపారు. అది కేవలం SRSP డంప్ యార్డ్ మాత్రమేనని, అందులో వర్షపు నీరు నిలిచిందని మాజీ ఎమ్మెల్యే చెప్తున్నట్లు అక్కడ పక్షులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదన్నారు. ఆ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా అసలు నిజాలు తెలుసుకొని పర్యావరణాన్ని కాపాడటానికి సహకరించాలని కోరారని గుర్తు చేశారు. కూడా భూముల వేలం ప్రక్రియపై విమర్శలు చేయడాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అఫీషియల్గా ఆఫీస్లో ఆక్షన్ నిర్వహించకుండా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చేస్తారా అని ఎద్దేలా చేశారు. కూడా వెంచర్లలో ఇంకా ప్లాట్లు మిగిలే ఉన్నాయని ఆరోపణలు మానుకొని దమ్ముంటే మీరు కూడా వచ్చి ప్లాట్లు కొనుక్కోవచ్చని సవాల్ విసిరారు. గత BRS పాలనలో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేసి విచ్చలవిడిగా పార్టీ ఆఫీస్ కట్టుకున్న చరిత్ర మీదని, అలాంటి వారు నేడు నీతులు మాట్లాడుతుంటే వరంగల్ ప్రజలకు నవ్వొస్తోందని ఎద్దేలా చేశారు. షాయంపేటలో ప్రభుత్వ భూమిని తక్కువ ధరకి డీకన్వెన్షన్కు కట్టబెట్టింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. హంటర్ రోడ్లోని స్థలంలో ప్రజల కోసం తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా శిల్పారామం నిర్మించడానికి ప్రయత్నిస్తుంటే దానిపై కూడా విషప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఇంతటి అబద్ధాలతో పబ్బం గడుపుతూ ఎల్లప్పుడూ నగరాభివృద్ధికి అడ్డుపడుతున్న వ్యక్తి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో ఎవరికీ అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఇక ఏ రకంగానూ BRS పార్టీ గెలిచే అవకాశం లేదని తేలిపోయిందని, కాబట్టి మాజీ ఎమ్మెల్యే రాజకీయాలు పక్కన పెట్టి హైదరాబాద్లో ఏదైనా ఉద్యోగం చూసుకొని అక్కడే స్థిరపడడం మంచిదని ఉచిత సలహా ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు గంట కింద మళ్ళీ ఒక వీడియో చూసిన తెలంగాణ భవన్కి వెళ్ళంట. హన్మకొండల పార్టీ ఆఫీస్ పోతుందని భయంతో తెలంగాణ భవన్ పోయినట్టున్నారు. సో ఏదో మాట్లాడుకుంటూ నిన్న మొన్న 50 కోట్లు అన్నారు, నిన్న 70 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 150 కోట్లు అని ఎక్కడో వైరల్ తెలుగు స్క్రీన్లో చూసాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మళ్ళీ చెప్తున్నా, నేను మీరు చీతూపు అన్న ప్లాట్ని మీ మీద ఆప్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నేను హన్మకొండకు డబ్బులు రాకుండా అడ్డుపడుతున్నాను. సో హన్మకొండ డబ్బులు రాకుండా అడ్డుపడుతున్నారు, హన్మకొండ అభివృద్ధిని మీరు ఆపుతుండ్రు. మీరు దానికి తగిన గుణపాఠం పబ్లిక్ మీకు చెప్తారు జల్దీ. ఇంకొకటి మాట్లాడకుండా వాడు వీడు గలీజ్ మాట్లాడినారు. నేను ఆయన 4 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అన్నట్టు అట్లాంటి మాటలు ఇట్లాంటి దగ్గర మాట్లాడద్దు. ఆయన కూడా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన విఘ్నత వదిలిపెడుతున్నా. ఆయన పక్కన ఇంకొక ఆయన పెద్ద మనిషి కూర్చున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా బుద్ధి వస్తలేదు, ఏదో పేపర్ అందిస్తుంటాడు ఊకే. అక్కడ రెడ్డిపురంలో SRSP ల్యాండ్లో క్వారీయింగ్ చేసిన దాన్ని ప్రభుత్వము భద్రకాళి మట్టిని అక్కడ నింపి రేపు పొద్దున మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అక్కడ STP పంప్ స్టేషను, STPO పార్కు దానికోసం వాడుకుందాము, ఎందుకు ఈ మట్టి వేస్ట్గా పోతుందని చెప్పి అధికారంలో ఉన్న మన కలెక్టర్ గారు డిసిషన్ తీసుకున్నారు. దాంట్లో
ఎమ్మెల్యే గారికి ఎటువంటి ప్రమేయం లేదు, కూడాకి ఎటువంటి ప్రమేయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు తెలుసుకో. సెకండ్ థింగ్, ఏదో ట్విట్టర్లో నేను పెట్టింది వీడియో చూపిస్తుండు. నేను ట్విట్టర్లో పెట్టిన వీడియో వాటా అని ఒక ఫౌండేషన్ వాళ్ళు దీన్ని లేక్స్ని కాపాడండి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇచ్చింది నేను ఏమన్నా బ్రదర్, అది లేక్ కాదు, అది ఎస్ఆర్ఎస్పి అది డంపింగ్ ఉండే. సో దానిలో నీళ్లు నిలిచి ఉన్నాయి. నువ్వు చెప్పిన పిట్టలకు చెట్టుకు ఎటువంటి నష్టం జరగలేదు, అది చాలా దూరం ఉంది. ఆ వీడియో తీసింది ఎడిట్ చేసిందని చెప్పిన. అయినాక ఆయనే ఒప్పుకున్నాడు, ఆ వాటా ఫౌండేషన్ ఆయన ఒప్పుకున్నాడు. అవును సార్, ఈ వీడియో మాది కాదు, ఎవరో లేక్స్ అంటోళ్ళు పెడితే మేము దాన్ని తీసుకున్నాము, మీరు చెప్పిన మాట వాస్తవం, మీరు మంచి పని చేస్తున్నారు, ఇంకేమన్నా కూడా మీకు సజెషన్ చేస్తా, మీరే కాపాడాలి ఎన్విరాన్మెంట్ అని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటుంటే ఆయనకు ఇంగ్లీష్ రాదనుకుంటారు. 2వ తరగతి చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ ఏమొస్తుంది. కానీ నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి నేనేదో చెప్పినా చెప్తే ట్విట్టర్లో నేను కూడా చూపిస్తా. 13 తారీఖు జూన్ రోజు నేనేం కరెస్పాండెన్స్ చేసిన వాళ్ళతోని, వాళ్ళు నాకేం చెప్పిండ్రు. మనం అక్కడ మేము హన్మకొండకు ఎటువంటి ఫెసిలిటీస్ తేవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఏదో జరిగిందని చెప్పి ఊకే భయపడి పార్టీ ఆఫీస్ ఎట్లనే పోతుందని చెప్పి తెలంగాణ భవన్లో పర్మనెంట్గా అక్కడే ఉంటారు. మీరు వరంగల్ ఎట్లా గెలవరు, తెలంగాణ భవన్లో ఏదైనా ఉద్యోగం చూసుకోండి, అక్కడే ఉండండి. మీ అందరికీ కూడా మంచిగా భవిష్యత్తు ఉండాలి తెలంగాణ భవన్లో కోరుకుంటున్నా. ఎందుకంటే అనవసరంగా మీరు హన్మకొండ ప్రజలకు అన్యాయం చేయకండి. ఇక కూడా లేదు అన్యాయం చేయకండి. కూడా ఆఫీస్లో ఆప్షన్ చేయకపోతే వాళ్ళ ఇంట్లో చేస్తారా నాకు తెలియదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఇంకా ప్లాట్లు మిగిలిన వచ్చి తీసుకోని చెప్తే తీసుకుంటలేడు. మీరు వద్దని వదిలిపెట్టి కేటీఆర్ గారు వచ్చి పూజ చేసి పార్టీ ఆఫీస్ కట్టుకుంటా అంటే మీరు పక్కన డంప్ యార్డ్ ఉంది, వెనక 2 బెడ్రూమ్ ఉంది, పక్కన సబ్స్టేషన్ ఉందని చెప్పి పారిపోయి పబ్లిక్ ఓపెన్ స్పేస్ పార్క్ని కబ్జా చేసుకొని పార్టీ ఆఫీస్ కట్టడం మీరేం మాట్లాడుతున్న నీతి నాకు అర్థమవుతలేదు. అది షాంపేట్ పక్కన డీ కన్వెన్షన్ అడ్డి పాసర్ ఇచ్చింది మీరు దాని మీద బ్లూ షీట్లు కొట్టి బతికిచ్చి దాన్ని కాపాడి ఈరోజు అది శిల్పారామం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఎవరికో ఇచ్చిందని చెప్పి అదొక ఉట్టిన గాలిలో మాటలు. దీన్ దయాళ్ నగర్లో 577 సర్వే నెంబర్లో 7 ఎకరాలు రిట్రీవ్ చేసినాం, మంచిగా బ్యూటిఫుల్ ల్యాండ్ చేసినాం. ఇప్పుడు అది పార్క్ చేసాడు, చుట్టుపక్కల ప్రజలందరూ మెచ్చుకుంటారు. అది దోమలీగలతో చచ్చిపోయేది, మలేరియా వచ్చేది, మీరు మంచి పని చేసినాను. అన్నీ మంచిగా చేసి మీకు గౌరవం తర్వాత అమ్మవారి పేటు అది కూడా అంతా క్వారింగ్ మైనింగ్ అయిన దాన్ని అక్కడ గార్డెన్ పార్క్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్న భద్రకాళి మట్టిని అంతా మంచిగా వాడుకుంటే మీకు అది అర్థమైతలేదు. ఏం చెప్పాలి మీకు? మళ్ళీ అంత పెద్ద మనిషి 3-4 సార్లు ఎమ్మెల్యే అయినా నాకు అది అర్థమైతలేదు. నిజంగా హన్మకొండ ప్రజలకు దండం పెట్టాలి. అట్లీస్ట్ రాజేంద్ర రెడ్డి గారు రోజు ప్రజలతో ఉండుకుంటూ ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం డైలీ ఏదో ఒకటి చేస్తూనే ఉండు. అయినా కూడా మీకు అది అవపడతలేదు. నేను ఏమన్నాను, ఏం పని చేసినావో లిస్ట్ ఇవ్వండి, మా ఎమ్మెల్యే గారు దాన్ని క్లారిఫై చేస్తారని చెప్పిన. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు చెప్తలేరు. అంటే 2 బెడ్రూమ్ కట్టి ఏం చేసినావు? మొత్తం ఖరాబ్ చేసిన దానిలో సామాన్యం తెచ్చుకపోయినారు. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక రాజేంద్ర రెడ్డి గారు ఎంబడబడి దాన్ని మొత్తం చేపించి లక్కీ డ్రాలో అందరికీ అలాట్మెంట్ చేసిండు. దాన్ని కూడా మీకు వస్తలేరు. మీరు కాలోజీ అంటారు. కాలోజీ అసలు ఏంది? రాత్రి తాగి డిజైన్ చేసినా, తాగుడు డిజైన్ చేసినా? దాన్ని అంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు దాని కింద పార్కింగ్ పెట్టాలన్నా అది పెట్టలేదు. 10 కోట్లు టెండర్ వేసి వాడు పారిపోయింది శ్రీనివాసరావు అంటాడు. వాని మీద యాక్షన్ తీసుకొని చెప్పి మేమే గవర్నమెంట్కి రాసినాము. మా గవర్నమెంట్ వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బడ్జెట్తో దాన్ని మేము కంప్లీట్ చేసి ఇప్పుడు పబ్లిక్ అందజేస్తున్నాము. ఎవ్రీ మంత్ ఒక సాటర్డే ఫ్రీగా ఇస్తున్నాము. నువ్వు చేసింది ఏంటి? అట్లా నీ జేబులకే తెచ్చిపెట్టినావు పైసలు, ప్రభుత్వ సొమ్ము పెట్టి మళ్ళీ మాట్లాడుతావు. ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తా, చలో నువ్వు ఉన్నప్పుడు ఒక్క ఎల్పీఎల్ తీసుకొచ్చినావా? నేను 200 ఎకరాలు ఎల్పీఎల్ తీసుకొచ్చినా, 400 కోట్లు రెవెన్యూ చూపిస్తున్నా. దమ్ముంటుందా? చూపిస్తా ఆఫీస్కి. ఉంటే మాట్లాడుతున్నావు. నేను మంచిగా గౌరవంగా మాట్లాడుతున్నా. వాడు వీడియో మాట్లాడకండి. రెస్పెక్టబుల్గా మనం ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ప్రజలు చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడుకుంటే అందరికి మంచిది. నేను వాడిన గలీజ్ మాట ఎవరు మాట్లాడతారు? రోడ్డు మీద రోమియోలు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ ఇంకా నువ్వు ఎంగ అనుకుంటున్నా నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా మాట్లాడండి. ఏమన్నా మీరు చెప్పండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అందరం కూడా ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ఎవరు సొంతం కోసం కూడా పనిచేస్తున్నాడు. నేను ఎక్స్టెన్షన్ అడుగుతలేను బిడ్డ, నాకు చాలు. నాకు డీసీసీ అధ్యక్షుడు ఉంది, నేను మంచిగా పార్టీకి పని చేసుకుంటే ఎక్స్టెన్షన్ కోసం ఎవరి దగ్గర పోతలేను, ఎవరిని అడతలేను. ఎవరు నా మీద తుపాకు పెట్టి పేల్చలేడు. తుపాకు పెట్టి పేల్చుకునే చిన్న నాయకుడు కాదు. నా సత్తా నాకుంది, నా క్యాడర్ నాకుంది, నా లెవెల్ ఏందో నాకుంది. ఎవరి మీద డిపెండ్ అవసరం నాకు లేదు.